సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంకో కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. హీరో నుంచి లాంచ్ అయిన మ్యాబ్రిక్ 440 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ చేసి మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా కాంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. హీరో మ్యాబ్రిక్ 440 వచ్చేసి మనకు ఒక రెట్రో క్లాసిక్ డిజైన్లో అయితే వస్తుందన్నమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు బుల్లెట్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బుల్లెట్ కానీ, హోండా నుంచి CB350 కానీ డైరెక్ట్ కాంపిటీషన్గా అయితే దీన్ని అయితే లాంచ్ చేశారు. ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా అయితే దీన్ని కోట్ చేశారనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 3 వేరియంట్స్ కింద అయితే ఈ బైక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు బేస్ లెవెల్ అనమాట. బేస్ వేరియంట్ కాస్ట్ వచ్చేసి మనకు 1,99,000గా అయితే ఎక్స్ షోరూమ్ వీళ్ళు ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ రేంజ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 2,14,000 ఎక్స్ షోరూమ్గా అయితే కోట్ చేశారు. అండ్ మనకు టాప్ ఎండ్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 2,24,000గా అయితే దీన్ని కోట్ చేయడం అయితే జరిగింది. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చూస్తే చాలా అగ్రెసివ్గా ప్రైస్ పాయింట్ అయితే పెట్టారు. సో కెపాసిటీ చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్లో 350 ఉంటే దీంట్లో అయితే 440cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేనైతే ప్రైస్ చాలా జస్టిఫైయబుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. హీరో మ్యాబ్రిక్ 440 కలర్ ఆప్షన్స్ వచ్చేసి 5 వేరియంట్స్లో అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు ఆర్కిటిక్ వైట్, రెండోది వచ్చేసి ఫియర్లెస్ రెడ్, మూడోది వచ్చేసి మనకు సెలెస్టియల్ బ్లూ, అండ్ ఫోర్త్ వచ్చేసి బ్లాక్లో అయితే 2 వేరియంట్స్ వస్తున్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాంటమ్ బ్లాక్, సెకండ్ వన్ వచ్చేసి ఎనిగ్మా బ్లాక్ అని చెప్పేసి 4 వేరియంట్స్ అయితే దీంట్లో లాంచ్ చేస్తున్నారు. సో మీకు ఏ కలర్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా లైటింగ్ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ LED సెటప్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే రౌండ్ LEDతో పాటు దాంట్లో షేప్డ్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు DRLs కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండికేటర్స్ కానీ, బ్రేక్ ల్యాంప్ కానీ ఏది చూసుకున్నా అన్ని కంప్లీట్ LED సెటప్ అయితే వస్తుందన్నమాట. సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 803 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రేమ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీంట్లో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 130 mm ట్రావెల్తో అయితే వస్తుంది. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే ట్విన్ మోనోషాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ట్రావెల్ లెంత్ ఏది మనకైతే స్పెసిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. సో డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెహికల్ ఓవరాల్ విడ్త్ వచ్చేసి మనకు 868 mm అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ లెంత్ చూసుకుంటే 2,100 mm అయితే ఉంది. వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1,388 mm అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 175 mm అయితే ఉంది. ఓకే, మీడియం అంటే పర్లేదు, నాకైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మోటార్ కమ్యూనిటర్లో 175 mm హైట్ అంటే ఇట్స్ వెరీ వెరీ రీజనబుల్ అయితే అనిపించింది అనమాట. సో ఇప్పుడు మెయిన్ హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. దీంట్లో ఇంజన్ వచ్చేసి మనకు హార్లీ డేవిడ్సన్ 440X ఏదైతే లాంచ్ చేశారో సేమ్ ఇంజన్ దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 440cc సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ SOHC ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోర్ అండ్ స్ట్రోక్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది లాంగ్ స్ట్రోక్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బోర్ వచ్చేసి మనకు 79.6 అండ్ స్ట్రోక్ వచ్చేసి మనకు 88.4 mm అయితే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 27 bhp at 6,000 rpm అండ్ 36 Nm టార్గెట్ 4,000 rpm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ క్లచ్ వీటి గురించి తెలుసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దీంట్లో క్విక్ షిఫ్టర్ అయితే రావట్లేదు. బీయింగ్ ఏ లాంగ్ స్ట్రోక్ ఇంజన్ మనకి క్విక్ షిఫ్టర్ అవసరం అయితే లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. సో దీంట్లో మనకి మీటర్ కన్సోల్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ లేటెస్ట్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫుల్ నెగిటివ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెగిటివ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఏదైతే MT15 వెర్షన్ 1లో వచ్చేదో అలాంటి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. దాంతోపాటు మనకు బ్యాటరీ స్టాటస్, మెసేజ్ నోటిఫికేషన్స్ కానీ, మిస్డ్ కాల్ అలర్ట్స్ కానీ, ఇన్కమింగ్ కాల్ కానీ, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదే కాకుండా మనకు దీంట్లో లేటెస్ట్ ఫీచర్స్ లైక్ డిస్టెన్స్ టు ఎంటీ, రియల్ టైమ్ మైలేజ్ ఇవన్నీ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే గేర్ ఇండికేటర్, స్పీడ్ ఇవన్నీ బేసిక్గా ఉండేవి, ఇవి అయితే తెలిసినాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ అండ్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకు దీంట్లో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా రిజిడ్గా ఉండి లైట్ వెయిట్లో మనకు చాలా స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హీరో వాళ్ళు లేటెస్ట్గా ఈ ఫ్రేమ్స్ తీసుకురావడం అయితే చూస్తున్నాం, లైక్ కరిజ్మా XMR 210లో అండ్ దీంట్లో అయితే వచ్చినాయి అనమాట. అండ్ వీల్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ అండ్ రేర్లో 17 mm అలైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. రేర్ టైర్ సైజ్ వచ్చేసి 150/60 17 ఇంచ్ అండ్ ఫ్రంట్ సైజ్ వచ్చేసి 110/70 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట.
అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు మన ఫ్రంట్లో 320mm సింగిల్ డిస్క్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే 240mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ డిస్క్ అయితే బ్రేక్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీల్ బేస్ ఇవన్నీ చూసుకుంటే మనకు ఫైనల్గా వచ్చేసి మనకు ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 13.5 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.